నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గ్రూప్ 1 సంబంధించిన నియామక పత్రాలు ఆపేయాలంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో మాట్లాడించే ప్రయత్నించడం మనతో పాటు మాట్లాడడానికి జనార్దన్ మనతో పాటు ఉన్నారు. ఏంది అసలు ఈ గ్రూప్ 1 నియామక పత్రాలు ఎందుకు ఆపేయాలి అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అసలు ఈ వివాదం వెనకాల ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? వివాదం వెనకాల ఉన్న స్పష్టతే ఉంది. ఇలా డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు, దాని గురించి కోర్టుకు సబ్మిట్ చేయలేదు, ఎందుకు ఇచ్చినాం అనే రీజను మేము ఏడ ఇయ్యనని రూల్ పెట్టలేదని చెప్పిర్రు. మరి మీరు పెట్టుకున్న రూల్ను జల్లిపోయిన అది వయలేట్ చేసిర్రు కదా. సరే రూల్ పెట్టుకోలే ఇచ్చినావు, వాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాని డీటెయిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా రాలేదో తెలియలేదు, చెప్పలేదు. ఈరోజు ఉద్యోగం ఇచ్చేటప్పుడు చెప్పలేదు, కనీసం పేర్లు కూడా పెట్టలేదు. కాబట్టి 18 మంది అధికంగా వచ్చింది, మీ డేటా ద్వారానే బయటకు వచ్చింది. మీరు ఆ రోజు ఓఎంఆర్లను స్కాన్ చేసినప్పుడే డేటా ఏదైతే వచ్చిందో 2.1 ఆ డేటా ఆధారంగా క్యాన్సిల్ చేసిర్రు. ఇప్పుడు కూడా ఓఎంఆర్లు క్యాన్సిల్ చేసినాక వచ్చింది కాబట్టి ఈ గ్రూప్ 1కి శాంక్టిటీ లేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ముందుగానే వీళ్ళు ఎంక్వైరీ చేసుకోలే, ఎంక్వైరీ చేయలేదు. ఈడబ్ల్యూఎస్కి కూడా స్పోర్ట్స్ లెక్క చేయాల్సి ఉండే, అది చేయలే కాబట్టి ఈడబ్ల్యూఎస్లో ఫ్రాడ్ జరిగింది. ఇది రెండో ఫ్రాడ్. జెల్ పెన్ అనేటటువంటిది రాయకూడదు, రాయనిచ్చిర్రు. రాయనిచ్చిన వాళ్ళే మీ పేర్లతో హాల్ టికెట్లతో సహా చెప్తాం, వాళ్ళకు వచ్చినటువంటి పోస్టులు కూడా చెప్తాం. దీనిపైన విచారణ జరగకుండా సింగిల్ బెంచ్లో దాన్ని ఎందుకు పక్క పోనిచ్చారు, ట్యాగ్ చేయడానికి ఇచ్చిర్రు. ఇది ఇంకొక మేము చెప్తున్నటువంటిది నిజమైనటువంటి ఆరోపణ కాదు, వాస్తవాలు. ఇవి 3 ఇట్లా పెట్టిర్రు. దాని తర్వాత ఆంధ్రోళ్ళను 4 ఫస్ట్ నుంచి పెట్టినాం. 8 మంది ఏ విధంగా వస్తారు 5%లో, వాళ్ళకు ఎల్లు ఇచ్చిర్రు, ఏ జోన్లు ఇచ్చిర్రు అనేది కూడా చెప్పలేదు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము అందులో గెలుస్తాము. సింగిల్ బెంచ్లో ఇంకేదైతే విచారణలో వచ్చినాయో ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలను డివిజనల్ బెంచ్లో 14 తర్వాత మేము చెప్పి 100% గెలుస్తాం. వీడు అటు ఇటు అయినా సుప్రీంకోర్టులో 100% గెలుస్తాం. వీళ్ళు కేవలం సెల్ఫ్ గవర్నమెంట్ డేకి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా కూడా అట్టనే వీళ్ళు తాత్కాలిక అడక ఆఫీసర్స్ అని చెప్తున్నాం. అంతే. అంటే ఏంటి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి అసలు? అంటే మీరు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, గతంలో అమ్ముకున్నారనే విషయంలో కావచ్చు, ఇదంతా చెప్తా ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఇంతకన్నా ఎక్కువ ఏం ప్రూఫ్ చెప్తారు? ఇంకా ప్రూఫ్స్ కావాలంటే బట్టలు ఇప్పి తమాషాలు చేస్తున్నారా? వీళ్ళు తమాషాలు దొబ్బుతున్నారా? ఆధారాలు ఇంకేం ఆధారాలు ఇస్తాం? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏది పరిగణలో కంటే కోర్టు ఇక అదే మేము కోర్టును కూడా అడుగుతున్నాం. ఇన్ని గంటలు జరిగినటువంటి వాదనల మీద డివిజనల్ బెంచ్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, 14 విచారణ అని చెప్పి మళ్ళీ ఇవ్వడం అనేటటువంటిది న్యాయస్థానం ఎంత ఎంపతి సింపతితోటి మాకు ఉద్యోగాలు వద్దని అడుగుతుంది. అంటే కోర్టు తీర్పును కూడా ప్రశ్నిస్తున్నారా మీరు? అది కోర్టు తీర్పును ఎవరైనా ప్రశ్నిస్తారు. మంచిగా వచ్చినప్పుడు జడ్జిమెంట్ను మంచిగా స్వాగతిస్తారు. తీర్పు మీద విచారణ అనేది దానిపైన విశ్లేషణ అనేది జరుగుతుంది. న్యాయస్థానాలు కాదు, ఒక ఆధారాలు ఇచ్చినప్పుడు విచారణ అది హక్కు ఎవరికైనా ఉంది, రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం కోర్టు మీద తీర్పును ప్రశ్నించొద్దు. అదే ఏదైనా ఒక పద్ధతిగా ప్రశ్నించకుండా చేసినప్పుడు జడ్జినే కాదు ఎవరినైనా ప్రశ్నించడానికి హక్కు ఉంది. ఎందుకు న్యాయస్థానంలో పూర్తి విచారణ పూర్తిగా జరగనప్పుడు ఇంకా ఇట్లా జరగాలని ఇక మీరు చెప్పిర్రు, ఆధారాలు ఏమన్నా వీళ్ళు ఇట్లనే చేసారు కాబట్టి జరిగినాయి, ఇంకా వాస్తవాలు ఉన్నాయని మేము కోర్టుకు కోరుకుంటున్నాం. అంతే. గ్రూప్ 1 సంబంధించిన అంశంలో కూడా మరి ఎందుకు స్టూడెంట్స్ అందరూ బయటకు రావట్లేదు, కొంతమంది దీన్ని బాగా హైలైట్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది. దీనికేం చెప్పారు? అలాంటి ఇంకా చెప్పేటోళ్ళను దాన్ని ఎంకరేజ్ చేసేటోళ్ళను కూడా చంపాలి వాళ్ళు చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. మరి ఇవాళ ఎంతమంది వచ్చారు? 560 మందితోటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయినా? 18 మందిని ఎందుకు తీసుకురాలేకపోయినా? ఫస్ట్ కోర్టులో ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు ఎండాకాలం పెట్టించినావు, మొన్న పెట్టించినావు. అందరిని ఎందుకు తీసుకురాలి? ఆఫీసర్సే కదా. ఇవాళ అందరూ ఎవరు ఉన్నారు? నువ్వు ఇచ్చే జాబ్ క్యాలెండరు నమ్మకం లేక ఏది లేక ఖర్చులు పెట్టుకోలేక పోయిర్రు. అది దాన్ని దీనికి కాలుకు పెడితే తలకాయ వాళ్ళు లేరు. ఇదని కాదు, నువ్వు చేసిన అన్యాయం బెటర్ అంటే ఎవడు అడగట్లేడు అని దోసుక తింటావా? ఎవడు అడగట్లేడని నైట్ జీవోలు తెస్తావా? ఎవడు అడగట్లేడని ఇష్టం వచ్చినట్టు అధికారులను నియమిస్తావా? ఇది తప్పు, అది న్యాయానికి లోపడదు. 14వ తారీఖు డివిజన్ బెంచ్ కూడా జడ్జిమెంట్ ఒకటి రాబోతుంది. ఏంటి మరి అప్పుడు ఏం జరుగుతుంది? అది జడ్జిమెంట్ కాదు, ఇంకా ప్రొసీడింగ్స్ చాలా జరుగుతాయి. దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోతాం, ఖచ్చితంగా మేము గెలుస్తాం. అంతే.